మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ మాట ఎవరు చెప్పినా ఓకే, కానీ రాజమౌళి స్వయంగా చెప్తే ఏంటి నమ్మరా? అయితే ఈ స్కిట్ చూడండి, మీరే నమ్ముతారు. ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. అరే ఓ హజ్యారే ఛానల్ కి స్వాగతం అండి. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే మందు బాబుల గుండెల్లో మందు గుండు పేలింది. రాజమౌళి ఇక నుంచి నేను మందు తాగనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి మందు తాగడం మానారంటే మీరు నమ్మగలరా? కానీ నమ్మాలి. వోడ్కా ఒరిగిపోయింది, జిన్ను చిన్నపోయింది, వాటర్ కుంగిపోయింది, రమ్ము రాలిపోయింది. ప్రతి బార్ షాప్ లోని ఒకటే పాట ప్లే అవుతోంది. ఓరయ్యో మారయ్యా అంటూ బార్ షాప్ ఓనర్లందరూ ఎంతో బాధగా దిగులు పడుతూ ఉన్నారు. ఇంకొద్ది సేపట్లో మనం రాజమౌళి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళబోతున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి. అరే ఓ హజ్యారే. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు, కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు, అంతా తన వాడే అయినా తను ఒంటరి వాడే. ఏమయ్యా పిల్లల్ని రెడీ చేసావా? స్కూల్ కు తీసుకొస్తా. నా క్యారేజ్ రెడీ చేసావా? పనికి వెళ్తావా? ఏమే దాహంగా ఉంది, కొద్దిగా మంచినీళ్ళు తెచ్చి. ఏమే మంచి నీళ్లు తాగుతావా? ఆ బీరు బాటిల్ ఇంటి వెనకాల ఉన్నాయి, అవి పడేయమని చెప్పాను కదా. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నాడు, చెడిపోతారని చెప్పాను కదా. నువ్వు ఇలా మారిపోయావేంటయ్యా? ఏం తాగావయ్యా? రాత్రి ఏమన్నా కుక్కల మందు తాగావా? సర్దికల్లు తాగావా? ఏం తాగావయ్యా? ఏమీ లేదే, ఈ రోజు నేను మందు మానేస్తున్నాను. ఏమయ్యా ఏంటి అలా పడిపోయావు? నేను ఇన్నది నిజమేనా? ఏమయ్యా తాగడమే నీ పని అయ్యా, నువ్వు పనికి వెళ్ళడం ఏమిటయ్యా? ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఈ రోజు నుండి తాగుడు మానేస్తున్నాను. ఏమయ్యా ఈ విషయాన్ని ఊరందరికి, మన చుట్టాలందరికి చెప్పేస్తా. అమ్మా రాజమౌళి గారు ఏమంటే రాజమౌళి గారిని చూసారా? ఏమయ్యా ఆర్పి గారు, నేనే రాజమౌళిని. వాటర్ బాటిల్లో ఉంటే మీరు వాటర్ బాటిల్ తయారయ్యారేంటన్నా? అన్నా మందు మానేశారేంటన్నా? మీరు ముందు తాగారన్నా. నీ దండం పెడితే ఆర్పి గారు, మందు గురించి చెత్తకండి, నేను మందు మానేశాను. జనాలు చచ్చిపోతున్నారన్నా. ఏంటండి మందు వాసన ఘోరంగా వస్తుంది? ఎలా తాగుతారండి? అంత చేదుగా ఉంటుంది. గురుగారు చూడండి, మీరు ఈ గ్లాసు మందు తాగడం ఏంటండి మీరు? రాజమౌళి గారి జీవితంలో ఎప్పటికీ చూడకూడదన్నది ఒకటి చూశాను, ఎప్పటికీ వినకూడదన్నది ఒకటి విన్నాను. మందు గ్లాసు విసరడం చూశాను, మందు గ్లాసుని కసరడం విన్నాను. హలో ఉయమ్మా అన్న, మాదాపూర్ రోడ్ నెంబర్ 12లో ఇద్దరు వైన్ షాప్ ఓనర్లు చచ్చిపోయారన్నా. అన్న మీరు మందు తాగనన్నా మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను పెడతానయ్యా ఆర్పి గారు, నేను మానేసాను, దయచేసి తాగను, వెళ్ళండి. గురుగారు నా పరిస్థితి ఉంటే వైన్ షాప్ ఓనర్ల పరిస్థితి ఉంది గురుగారు. అయ్యా అబద్ధం అని చెప్పండి అయ్యా. ఆర్టిస్ట్ అన్న విషయమా? కాదయ్యా, మీరు మందు మానేశాను అన్నది అబద్ధం అని చెప్పండి అయ్యా. దయచేసి నన్ను విసిగించకండి, నేను మందు మానేశాను. మిమ్మల్ని నమ్ముకోను కదయ్యా 3 వంచర్లు వేశాను, వాటికి పంచర్లు వేయకండి అయ్యా. మరి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనం రాజమౌళి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అది అరే ఓ ఛానల్ నుంచి వచ్చాం. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేద్దాం మనం. నమస్తే సార్. ఎవరండి మీరు? నేను మీడియా తరపున వచ్చాను సార్. ఏ మీడియా? ఏ మీడియా అన్నది అనసూయ గారు చెప్తారు సార్. అరే ఓ హజ్యారే. సార్ నిజం చెప్పండి సార్, మీరు ఏ కారణంతో మందు తాగడం మానేశారు సార్? అరే భావితరాల కోసం అయ్యా. సార్ బావిలో మందు కలుపుకొని తాగిన చరిత్ర సార్ మీది, మీరు భావితరాల కోసం తాగడం మానేయడం ఏంటి సార్? సార్ మీరేంటి సార్ అలా బాధపడుతున్నారు? మీకు రాజమౌళి తెలుసా? రాజమౌళి నాకు తెలియదు, రాజమౌళి గారు మాత్రమే నాకు తెలుసు. ఓహో, బీరు తెచ్చిన గారా అది? ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా తాగుడు గురించి డిస్కషన్ వస్తే మొదటి పేరు మీరే వస్తుంది సార్. మీరు తాగండి సార్, మీ కాళ్ళు పట్టదు సార్. ఆర్పి గారు, మీకు మందు అవసరమైనప్పుడు మందు మీ అవసరం తీర్చింది, ఇప్పుడు మందుకే మీ అవసరం వచ్చింది సార్. ఒక స్కిట్
లో మీరు ఒక డైలాగ్ చెప్పారు సార్. ఎవడో ఒకడు వచ్చి సార్ మా నాన్న తాగి తాగి చచ్చిపోయాడంటే, ఒరే మీ నాన్న తాగి చచ్చిపోలేదురా, లెక్కరికి లివర్కి మధ్యన జరిగిన పోరాటంలో వీర మరణం ముందని చెప్పారు కదా సార్. ఇప్పుడు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ స్టేటస్ లో అదరగొడుతుంది సార్. అది అదొకప్పుడయ్యా. ఇప్పుడు నేను తాగను. సార్ మీరు ఎంతకి ఎందుకు సార్ అంతలా బాధపడుతున్నారు? మా అమ్మ నాకు పాలు తాగడం కూడా నేర్పించరా, అదే మా గురువు గారు నాకు మందు తాగడం కూడా నేర్పించారు. దయచేసి దూరం ఉండండి, మందు ఘోరంగా వాసన వస్తుంది ప్లీజ్. సార్ మీరేమన్నా చెప్పండి సార్. మా షాప్ లో 2 బీర్లు కొంటే 1 బీర్ ఫ్రీ. వారిని ప్రమోషన్ తగలయ్యా. నేను ఎమోషన్ గురించి అడుగుతా, నువ్వేం మాట్లాడుతున్నారా? ఈయన మందు తాగడం మానేశాడు కదా, దాని గురించి ఏమైనా చెప్పండి. ఆయన తాగుతారు, తాగిస్తాం మీ ఛానల్ మీద ఒట్టు చూస్తావా? చూస్తా సార్. తాగించమంటావా? తాగించండి సార్. చూడండి సార్, మీ బీరు బాటిల్స్. నో రాజమౌళి, నో. అనగనగా జిల్లా ఉంది, జిల్లాలోన ఊరు ఉంది, ఊరులోన ఇల్లు ఉంది, ఇల్లులోన ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో బీరు ఉంది. ఆ బీరు నాకే కావాలి, ఆవకాయ నాకు తాగాలి. చిల్డ్ బీర్ ఉంది, పక్కన పెళ్ళాం లేసింది, పెగ్గయ్యాలా వద్దా. చాలా డ్రింక్ ఉంది కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది, పెగ్గయ్యాలా వద్దా. ఫ్రిడ్జ్ లోన ఫారెన్ సరుకు అట్టాగే ఉంది, నేను కాస్త లాగ్ చేస్తే నా పెళ్ళాం వేస్తుంది. అది అలాగే సంకల్పం. వెరీ గుడ్. లాడ్జ్ కలిపిన పెగ్గును చూస్తే పోతుందే మదిపోతుంది, దాని పక్క స్టఫ్ను చూస్తే పోతుందే మదిపోతుంది, 2 కలిపి టక్కున కొడితే పోతుందే మదిపోతుంది, బ్రాండ్ బీరు వైన్ ఉడక మొత్తం కలిపి కొట్టేస్తే పెగ్గేదో బాగుందే చలి, ఇంకా సోడుంటే సరి. కంట్రోల్. బ్రాంది విస్కీ 2 చాల్, బ్రాంది విస్కీ 2 నొక్క పాలిక నుండు, తాగి చూడ రుచుల జలవేరు. టప్పులందు చీకుల కిక్కు వేరయా, మ్యాన్షన్ హౌస్ మామ, తాగి తొందరగా పోదామా. నాకి వేదన. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయబెడితే చేతి కందినట్టు బీరి బాటిల్ లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. బస్ స్టాండ్ కు పోయి బస్సుకై చూస్తుంటే ఎదుట బోల్తా బడ్డ లిక్కర్ లారీ లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నవే. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కర్ లాగా ఎంత చక్కగున్నవే. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. నీ ఒక్కడ ప్రాణం కోసం 10 మంది ప్రాణాలు చేస్తావా నువ్వు? పుల్లు రాలిపోతాయి. నీ సంసారం కోసం మా సంసారాలు పాడు చేస్తారా? ఆగండ్రా. నేను తాగినప్పుడు అన్నా ఎందుకు తాగుతున్నాను ఒక్కడు అడగలేదు. నేను తాగుడు పని చేయను అన్నా ఎందుకు తాగుతలేవు అని వస్తున్నాను. నేను తాగి పెంట కుప్పల వంటి చెత్త కుప్పల వంటి పడుకున్నప్పుడు ఒక్కడు వచ్చి నన్ను తీసుకొచ్చి ఇట్లా పెట్టలేదు. నీ ఇంట్లో శుద్ధిగా ఉంటే వచ్చి తాగుదురా నానబడి పడుతున్నారంటారా మీరు? తాగను దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. ఊరందరికి చెప్పేశాను, నా బాబు గారికి, రోజమ్మకు అందరికి చెప్పేశాను నువ్వు తాగుడు బంద్ చేసావని. ఏమయ్యా పాయసం ఏమంటావా? లేదు, ఆమ్లెట్ అయిపో. ఆల్రెడీ మనకు మందు పట్టిన. ఓరి నీ నోట్ల మన్నువయ్యా, మెట్రో ట్రైన్ ఆపినంత సేపు కూడా నీ మందు తాగడం ఆపలేదు కదరా.
తీసుకొని ఆమ్లెట్ తీసుకురా అబ్బో. తెస్తాలే. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఇన్నాళ్ళ గుర్తు చాలా మందు పెళ్ళాం కంటే నువ్వే ముందు. నువ్వు వస్తానంటే నేను వద్దంటా అన్నా. మరి మందు తాగను అన్న రాజమౌళి గారితో మందు తాగించిన క్రెడిట్ మా ఛానల్ దే. మా ఛానల్ కి ఏమైనా ప్రమోషన్ చెప్పండి సార్. అల్లరి ఏకతాయిలకి ఉల్లాసంగా ఉచ్ఛ్వాసంగా చూస్తూనే ఉండండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రోజా గారు కూసేగాడిది మేసేగాడిది జడిచినట్టు ఏదో బాగుపడదామని ఆయన మానేస్తే మీరు అందరు కలిసి మీ లాభం కోసం మళ్ళీ చెడదొబ్బారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సొసైటీలో. కాన్సెప్ట్ బాగుంది. మర్చిపోతూ ఉంటే దాన్ని గుర్తు చేయడానికి లైన్ గా బాటిల్స్ పెట్టి ఒక్కొక్క సాంగ్ మళ్ళీ రాజమౌళి పాడిన అన్ని సాంగ్స్ రీకలెక్ట్ చేసాం. అండ్ ఫైనల్ గా కొమరం గారి డైలాగ్ తో ఫినిషింగ్ బాగుంది. నైస్. బాబు గారు గుడ్ రాజమౌళి, చాలా బాగా చేశారు, బాగా ఎంటైన్ చేశారు. గుడ్.